అందరికీ శుభోదయం. వివేకానంద గారు ధీర యువతకు చెప్పినటువంటి విషయాలలో ఇంకొక దాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వివేకానంద గారు చెప్పినటువంటి విషయాలలో మానవునిలో దివ్యత్వం ఉంది అని, ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలని, ఆత్మవిశ్వాసం ఉంటే అదే బలము అని చెప్పటం జరిగింది. ఇప్పుడు ఆ ఆత్మవిశ్వాసం దాని ద్వారా వచ్చేటటువంటి బలం, అదే కాకుండా మనం సంకల్ప శక్తి కూడా కలిగి ఉండాలి. ఒక సంకల్పాన్ని మనం ఏర్పరచుకొని దాన్ని ఒక శక్తిగా మనం అలవరుచుకుంటే, మన ఆత్మవిశ్వాసానికి తోడైతే మనం అనుకున్నది తొందరగా సాధించగలము అని తన మాటల ద్వారా చెప్తున్నారు. ప్రతివారు తమ శక్తి కొలది పాటుపడనిచో ఏ కార్యమైనా సాధ్యమవుతుందా? కార్యశూరుణ్ణి, పురుష సింహుణ్ణి విజయలక్ష్మి వరిస్తుంది. వెనుకకు చూడనవసరం లేదు, ముందుకు నడవండి. అఖండ శక్తి, అఖండ ఉత్సాహం, అఖండ ధైర్యం, సహనం ఇవే మనకు ఆవశ్యకాలు. ఇవి ఉన్నప్పుడే మహత్కార్యాలు సాధింపబడతాయి. లేవండి, పోరాడండి. ఒక్క అడుగు కూడా వెనక్కు వేయరాదు. ఏమైనా రాని పోరాడి తేల్చుకోండి. నక్షత్రాలు గతులు తప్పినా సరే, లోకమంతా ఏకమై మిమ్మల్ని ప్రతిఘటించినా సరే, మరణమంటే దుస్తులను మార్చుకోవటం వంటిదే. దానికెలా? కాబట్టి పోరాడండి. అంటే చింత, ఆలోచన, దిగులు వద్దు, పోరాడండి అని. మనకు నిత్య జీవితంలో కలిగే సమస్యలన్నీ మనసును నిగ్రహించుకోలేక పోవటం వల్ల కలుగుతున్నవి. ద్వేషపూరిత తలంపులు, చెడు భావాలు మనస్సును బలహీనపరుస్తాయి. అలాగే మనం నిగ్రహించుకున్న ప్రతి చెడు భావన, ద్వేషపూరిత చర్య మనలో సానుకూల శక్తిని ఉత్పన్నం చేస్తుంది. ద్వేషాన్ని, క్రోధ భావాన్ని నిగ్రహించుకున్నప్పుడల్లా మనలో సానుకూల భావాలు సుశక్తి స్వరూపంగా నిక్షిప్తమై ఇంకా ఉన్నతమైన భావ ప్రేరణలుగా అభివ్యక్తమవుతాయి. పిరికివారిగా మారి మీరు సాధించేదేమీ ఉండదు. ఒక్క అడుగు వెనుకకు వేయడం వల్ల మీరు ఏ విపత్తును తప్పించుకోలేరు. ప్రతి మనిషిని నేనొక ప్రశ్న అడుగుతాను. నీవు బలంగా ఉన్నావా? బలం నీ బుద్ధికి అనుభవం అవుతున్నదా? ప్రపంచంలోని సర్వ రుగ్మతలకు బలమే ఔషధం. మేము దుర్బలురము అని ఎన్నడూ పలుకకండి. మనం ఏమీ చేయలేం, మనం సమస్తమూ చేయగలం. మన అందరిలో ఆ దివ్యాత్మ గలదు. దానిపై మనం నమ్మకం కలిగి ఉందాం. ప్రతి స్త్రీ పురుషుడు, ప్రతి బాలిక బాలుడు జన్మ జాతి భేదం లేక దీనిని ఆలకించి యోచన చేస్తారుగాక. ప్రతి వారిలో ఆ అనంత ఆత్మే ప్రకాశిస్తున్నది. గొప్పవారుగా, మంచివారిగా అగుటకు, అంటే యోగులుగా, మహర్షులుగా అగుటకు తగిన అనంత అవకాశము, అఖండ శక్తి అందరిలోనూ ఉంది. పరిస్థితులను ఎదుర్కొని పోరాడి ముందుకు సాగినప్పుడే, పురోగమించడానికి మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేసినప్పుడే ఆత్మ అతులిత శక్తి సంభరితమై బయటకు వస్తుంది. సర్వము నా యందున్నది. ఇచ్ఛామాత్రాన నేను దానిని అభివ్యక్తం చేయగలను అని పలకండి. నాకేమీ తెలియదు, నేనేమీ కాను అని చెప్పటం వినయమా? ఇది పనికిమాలిన త్యాగం, హాస్యాస్పదమైన వినయం అని చెప్తున్నాను. అటువంటి ఆత్మవంచనను విడనాడు. ఆశావహ భావాలను, అంటే సానుకూల నిర్మాణాత్మకమైన భావాలను గ్రహించండి. నిరాశాపూరిత భావాలనే ఎక్కువగా ధ్యానించటం వల్ల దేశమంతా వినాశనానికి దగ్గరవుతున్నది.
ఏం చిక్కు వచ్చి పడింది? ప్రతి జీవిలోనూ అనంతమైన శక్తి ఉంది. వ్యతిరేక భావాలను తలపోస్తూ మీరు కుక్కలుగా పిల్లులుగా మారాలా? ఈ ప్రతికూల భావాలను ప్రచారం చేయడానికి సాహసిస్తున్న వారెవరు? ఈ విధమైన ఆత్మవంచన అనేది వ్యాధికి మరో పేరు. మీరు దానిని నమ్రత అని చెప్తున్నారా? తనానికి ఇది ఒక ముసుగు. మంచుకొండ విరిగిపడినట్లు మీరు ఈ లోకంపై విరుచుకుపడండి. మీ భారానికి ఈ ప్రపంచం 2 ముక్కలుగా చీలిపోనీగాక. మనోవ్యాకులత నీ ముఖాన ద్యోతకమవుతున్న రోజున బయటకు రాకుండా తలుపులేసుకొని గదిలో కూర్చో. ఈ వ్యాధిని ప్రపంచంలో వ్యాపింపచేయడానికి నీకేం హక్కు ఉంది? ఓ మిత్రమా, నిన్ను దుఃఖితునిగా చేస్తున్నది ఏది? సర్వశక్తి నీలోనే ఉంది. ఓ శక్తిశాలి, నీ సర్వశక్తి స్వభావాన్ని వ్యక్తీకరించు. ఈ సమస్త లోకము నీకు పాదాక్రాంతమవుతుంది. శక్తిమంతమైనది ఆత్మే కానీ జడ పదార్థం కాదు కదా. వ్యతిరేక భావాలను తలపోస్తున్న వారిని గూర్చి విన్నప్పుడు నా తలపై పిడుగుపడిన భావన కలుగుతుంది. నీవు బలాఢ్యుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వజ్ఞుడవు. ఆ శక్తిని నీవు ఇప్పటి వరకు అభివ్యక్తం చేసి ఉండలేదు, కానీ అది నీలోనే ఉంది. నీవు సర్వశక్తిమంతుడవు, పరమ పవిత్రుడవు, నిత్యముక్తుడవు, సమస్త జ్ఞానాన్ని నీయందే కలిగి ఉన్నవాడవు. ఈ జ్ఞానాన్ని నీవు ఎందుకు ప్రకటించలేవు? నీకు దీనిపై విశ్వాసం కలగలేదు కనుక. విశ్వాసం ఏర్పడిన వెంటనే అది తప్పక అభివ్యక్తమై తీరుతుంది. నీవు కూడా అనంత శక్తి, అనంత జ్ఞానం, ఆ ప్రతిహతమైన ఉత్సాహం నీలో ఉన్నాయని తలుస్తూ ఆ శక్తిని బహిర్గతం చేయగలిగితే నీవు కూడా నాలాగా అవగలవు. లోపము ఉన్నదని భావించడమే లోపాన్ని పుట్టిస్తుంది. బలము, పరిపూర్ణతల గురించి భావించడమే లోపాన్ని సరిదిద్దగలదు. పోరాడటమే జీవిత లక్షణం. అపజయం కలుగుతుందని నేను పోరాడటం నుండి పారిపోవాలా? ధీరుడైన వాడు ధరించే ఆభరణమే ఓటమి. ఏమిటి? యుద్ధం చేయకుండా పరాజయాన్ని అంగీకరించటమా? పట్టుదల వదలకుండా చేసే ప్రయత్నం చివరికి విజయాన్ని చేకూరుస్తుంది. ఒక్క రోజులో దేన్నీ సాధించలేం. కష్టాలు పర్వతం అంతగా కనిపించినా, పరిస్థితుల్ని భయంకరంగా నిరాశాజనకంగా ఉన్నా అవి అన్నీ మాయే. భయపడవద్దు, అది తొలగిపోతుంది. అణిచిపెట్టండి, అది అదృశ్యమవుతుంది. త్రొక్కివేయండి, అది అంతరిస్తుంది. భయపడకు. ఎన్నిసార్లు పరాజయాన్ని పొందానని ఆలోచించవద్దు, తలంచవద్దు. కాలం అనంతం. ముందుకు సాగిపో. ఆత్మశక్తిని మాటి మాటికి భావించు. వెలుగు వచ్చే తీరుతుంది. ధీర హృదయమా, నీ శక్తి సామర్థ్యాలన్నిటితో అంధకారాన్ని అధిగమించు. జీవితమే ఒక పోరాటం అని పాఠం. ఈ జీవితంలో మనం పొందదగిన మహత్తర ప్రయోజనం పోరాడటమని గ్రహించండి. పోరాటం ద్వారానే మనం ముందుకు సాగిపోతాం. స్వర్గానికి మార్గం ఏదైనా ఉంటే అది నరకం ద్వారానే. ఎప్పుడైనా సరే నరకం నుంచే స్వర్గానికి దారి. వెనక్కు చూడవలసిన పని లేదు. పురోగమించండి. మనకు కావలసినవి అనంత శక్తి, పట్టుదల, ధైర్యం మరియు అనంత సహనం. అప్పుడే మహాకార్యాలు సాధించబడతాయి. కార్యసిద్ధికి మీరు నిశ్చలమైన దీక్షను పూనాలి. అద్వితీయమైన సంకల్పాన్ని కనబరచాలి. కార్యతత్పరుడు నేను సముద్రాన్ని త్రాగి వేస్తాను అంటాడు. నేను సంకల్పిస్తే పర్వతాలు చూర్ణం కావలసిందే అని అంటాడు. ఇటువంటి వీరోత్సాహవంతుడైన
ఇటువంటి దృఢ సంకల్పాన్ని పూని తీవ్ర ప్రయత్నం చెయ్యి. అంటే ధీరోత్సాహంతో వీర్యోత్సాహంతో అంటే వీర్యమైనటువంటి బలమైనటువంటి ఉత్సాహంతో దృఢ సంకల్పాన్ని సంకల్పించుకొని గట్టి ప్రయత్నాన్ని చేయి అని అర్థం. తప్పక గమ్యస్థానం అప్పుడు చేరగలుగుతావు, అంటే పరమావధిని పొందుతావు అని. ఇచ్ఛాశక్తి తక్కిన శక్తులన్నింటినీ కంటే బలవత్తరమైంది. అది సాక్షాత్తు భగవంతుని వద్ద నుండే వస్తుంది. కాబట్టి దాని ముందు తక్కినదంతా లొంగిపోవాల్సిందే. పవిత్రము దృఢము అయిన ఇచ్ఛ అంటే సంకల్పము సర్వశక్తివంతమైనది. లోకం బలవంతులను శక్తివంతులను మాత్రమే ఆదరిస్తుంది. నాయనా, నాకు కావలసినది ఇనుపకండలు, ఉక్కు నరములు, వాని లోపల వజ్రాయుధ సమమైన మనస్సు, బలము, పౌరుషము, క్షాత్రవీర్యము, బ్రహ్మతేజము. ఇవి నాకు కావలసింది. ఇప్పుడు కావలసింది పురుషులు మాత్రమే అని గ్రహించండి. తక్కినదంతా సిద్ధంగా దొరకగలదు. కానీ బలిష్ఠులు, జపసంపన్నులు, రుజువర్తనులు, ఆత్మవిశ్వాసపరులు అయిన యువకులు కావలసి ఉన్నారు. అటువంటి వారు 100 మంది దొరికిన ప్రపంచంలో గొప్ప మార్పును తీసుకురావచ్చు. సాధువర్తనమే చిరకాలం మనగలిగి ఫలవంతమవటానికి తగిన శక్తి కలిగి ఉంది. దౌర్జన్యానికి, హింసకు అటువంటి శక్తి లేదు. జనులను బలిష్ఠులుగా, కార్యాచరణ పరులుగా చేయాలి. సింహ సదృశులైనటువంటి కొద్దిమంది ప్రపంచాన్ని జయిస్తారు, కానీ లక్షల కొద్ది గొర్రెల మందలు కాదు. పరాజయమే ఎరుగని దృఢ సంకల్పులు, ధీర హృదయులు నాకు కావాలి. పవిత్రులు, స్వార్థరహితులు అయిన కొద్దిమంది స్త్రీ పురుషులను నాకివ్వండి. నేను ప్రపంచాన్ని కదిలిస్తాను. ఈ విధంగా వివేకానంద గారు సంకల్పశక్తి ఎలా ఉండాలి, సంకల్పాన్ని మనం ఏ విధంగా రూపొందించుకోవాలి, ఏర్పాటు చేసుకోవాలి అనే విషయాన్ని తెలియచేశారు. ఇది గనక నేను చదివిన విధానము, చెప్పినటువంటి మాటలు గనక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదములు.